అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మా టీం చేసినటువంటి సర్వేల గురించి కొన్ని క్యాండిడేట్స్ వివరాలు అయితే మేము సేకరించడం జరిగింది. వాటి ద్వారా అంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, మేము మా యొక్క ఛానల్ పూర్తిగా ఇండివిజువల్ జర్నలిజంతో కూడినటువంటి ఛానల్ అనమాట. మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి కూడా ఒత్తాస పలకట్లేదు. ఇది ప్యాకేజీ ఛానల్ అయితే కాదు. ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా వివరించడానికి ఈ ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ఎన్నుకొని ఈ వేదికలోకి వచ్చినట్టు పరిస్థితి అన్నమాట. సో ఈరోజు మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిగా చీరాల ఏంటంటే ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నప్పటికీ పాత వ్యక్తి అయినటువంటి కొండయ్య గారికే ఇక్కడ టీడీపీ సీట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ బాబుకి సీట్ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కరణంకి అదేవిధంగా కొండయ్య గారికి మధ్యలో ఆమంచి సోదరులు ఉన్నారు. ఆమంచి సోదరులు కనుక ఇండిపెండెంట్గా పోటీ చేయకపోతే 100% ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొండయ్య సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి, ఫైనాన్షియల్గా వెనకబడినటువంటి వ్యక్తి కనుక ఇక వారి అధిష్టానం టీడీపీ ఎంతవరకు పూనుకుంటుందో తెలియదు, కానీ ఉన్న వాస్తవ పరిస్థితులు అయితే ఖచ్చితంగా అక్కడ వెంకటేష్ బాబు గెలవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా పర్చూరు తీసుకుంటే పర్చూరులో వైఎస్ఆర్సీపీకి అంటే ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు కూడా ఏలూరు సాంబశివరావు 2 సార్లు అక్కడ గెలిచున్నారు. అదేవిధంగా అక్కడ మొదటగా గొట్టిపాటి భరత్ని, ఆ తర్వాత రామనాథ్ బాబుని మళ్ళీ మార్చి కొన్నాళ్ళు ఖాళీగా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్ని మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎడం బాలాజీ గారిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అయితే లాస్ట్ టైము అంత ఇన్ఛార్జి లోపం కొంత ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ అయితే అక్కడ పకడ్బందీగా జరిగింది. అతి తక్కువ మెజార్టీ తోటి అక్కడ ఏలూరు సాంబశివరావు గారు గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎడం బాలాజీ గారు గట్టి పోటాపోటీగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎడం బాలాజీ గారికి అవకాశం ఉందంటున్నారు. కానీ ఏది ఏమైనా ఈ సీట్ అయితే మాత్రం గ్యారెంటీ అనేది చెప్పలేం, టఫ్గా నడిచే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అద్దంకి తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ జనబలం అయితే వైఎస్ఆర్సీపీ కనిపిస్తుంది, కానీ ఇండివిజువల్గా రవికుమార్ మాత్రం ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు. 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఉన్నటువంటి పరిస్థితి. పార్టీలు వేరైనా కూడా మనమంతా ఒక్కటే అనే నినాదంతో రవికుమార్ ఇక్కడ సాగే పరిస్థితిలో ఉన్నారు. సో ఆయన ఖచ్చితంగా గెలుస్తారన్న ఒక ఆలోచన అయితే ఉంది. ఆ టీడీపీ ఏదైతే విన్నింగ్ లిస్ట్ ఉందో ఆ విన్నింగ్ లిస్ట్లో కూడా అద్దంకిని వారు ఖచ్చితంగా గెలుపు దిశగా అద్దంకి టీడీపీ సీట్ అని డిక్లేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇక్కడ హనుమిరెడ్డి గారు అనే ఒక కొత్త పారిశ్రామికవేత్తని అద్దంకిలో తీసుకురావడం జరిగింది. సో ఈయన వల్ల కొంత వైఎస్ఆర్సీపీ ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ఈసారి ఖచ్చితంగా గెలవాలని పోటాపోటీగా నడుస్తుంది అనమాట. సో దీనివల్ల ఖచ్చితంగా అద్దంకిలో కూడా గట్టి హోరాహోరీ పోటీ నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దర్శి తీసుకుంటే దర్శి బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జే లేకుండా పార్టీని బలోపేతం, పార్టీ బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు కూడా టీడీపీ ఇక్కడ ఇన్ఛార్జీలు ఎవరిని కూడా ప్రకటించకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారింది. సో దీనివల్ల కొంత నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి జిల్లాలో మొట్టమొదటిగా బోణి కొట్టి వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సీట్ ఏదైనా ఉందంటే అది దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల ఆ లక్ష్మి గారిని ఇక్కడ టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ సీటుకి పేరుకి గొట్టిపాటి లక్ష్మి అని చెప్పొచ్చు, కానీ దీని వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అద్దంకి ఎమ్మెల్యే రవికుమారే ఉన్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ గెలిచినా ఓడినా పూర్తి బాధ్యతలు, పూర్తి ఆలోచన విధానం మొత్తం కూడా రవికుమార్ మీదనే ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక తర్వాత చూస్తే మార్కాపురం నాగార్జున రెడ్డి వాళ్ళ బావమర్దుల మీద గతంలో ఉన్నటువంటి రోమరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో దానివల్ల నాగార్జున రెడ్డికి కొంత మైనస్ అయింది కనుక నాగార్జున రెడ్డిని ఇప్పుడు గిద్దలూరుకి ట్రాన్స్ఫర్ చేసి గిద్దలూరులో ఉన్న అన్నా రాంబాబుని అసలు నేను పోటీయే చేయను, రాజకీయాలకి సన్యాసం పుచ్చుకుంటున్నాను వ్యక్తిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం మళ్ళీ క్రమక్రమంగా మార్చి ఒక సిస్టమేటిక్గా తయారు చేసి మార్కాపురం పంపించడం జరిగింది. సో దీనివల్ల కొంచెం గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ నారాయణ రెడ్డి కొంచెం ఫైనాన్షియల్గా వీక్ అయినప్పుడు కూడా నారాయణ రెడ్డికి సౌమ్యుడు,
ఆ మంచి వ్యక్తి అనే పేరు అయితే ఉంది, అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మొత్తం మీద మాత్రం మార్కాపురం ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే అక్కడ కూలంకుశంగా కనిపిస్తా ఉన్నాయి. ఇక ఎర్రగొండపాలెం చూస్తే ఇద్దరు ఈసారి కొత్త వ్యక్తులు బరిలోకి దిగారు. ఇక వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే గూడూరు ఎరిక్సన్ బాబు, చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా కొత్త వ్యక్తులు. అయితే ఇక్కడ మంత్రి ఆదిమూలం సురేష్ నిన్నటి వరకు ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సురేష్ గారికి మైనస్లు అన్ని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ అయితే ఫుల్ జోష్లో ఖచ్చితంగా 100% ఇక్కడ గెలిచే సీటుగా ఎర్రగొండపాలెన్ని వాళ్ళు లిస్టులో అయితే చేర్చుకున్నారు. అయితే ఇక్కడ కూడా కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం కొంచెం ఎడంచేయిగా ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ కొంచెం కొద్దిపాటి మెజార్టీతో అయినా బయటకు వస్తుందని చెప్పేసి ఒక రూమర్ అయితే అక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా గిద్దలూరు తీసుకుంటే ఇక్కడ మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేపీ నాగార్జున రెడ్డిని ఇక్కడికి గిద్దలూరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అశోక్ బాబు, ముత్తుమూల అశోక్ రెడ్డి గారు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన లాస్ట్ టైము ఓడిపోయారు. ఇప్పుడు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. టీడీపీ అధిష్టానం ఇచ్చింది. అయితే ఇక్కడ గిద్దలూరులో ఒక సమస్య ఏంటంటే చీరాల ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు అయినటువంటి ఆమంచి స్వాములు ఇక్కడ ఇన్ఛార్జిగా కొన్నాళ్ళు బాధ్యతలు నేను చేయాలని చెప్పేసి, నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పేసి స్టిల్ నిన్న మొన్నటి వరకు కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసేంత వరకు కూడా గిద్దలూరు సీట్ నాదేనని చెప్పేసి కొంచెం టీడీపీ జనసేనలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్పే దిశగా అక్కడ అడుగులు వేశారు. దానివల్ల కొంత టీడీపీ మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు అశోక్ రెడ్డి అయితే కొంచెం బలహీనుడు అయినప్పటికీ మంచి వ్యక్తి అనే పేరు అయితే సంపాదించుకున్నారు. సో దానివల్ల నాగార్జున రెడ్డి మీద గెలవడానికి అవకాశం ఉంటుందా అంటే అదైతే ఖచ్చితంగా జరిగే అవకాశం లేదంటున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే నాగార్జున రెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు.